భారతదేశం పరమ పవిత్రమైన విశాలమైన మహాక్షేత్రం. ఈ వేదభూమి అనేకానేక శైవ క్షేత్రాలు, వైష్ణవ పుణ్యక్షేత్రాలకు నిలయమై పుణ్యభూమిగా అలరారుతోంది. ఈ తపోభూమిపై వెలసిన పుణ్యక్షేత్రాలకు దేని విశిష్టత దానిదే. విష్ణు క్షేత్రాల పరంపరలో భారతదేశంలోని మహారాష్ట్రలో నెలకొని ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం శ్రీ విఠల్ రుక్మిణి ఆలయం. ఇది షోలాపూర్ జిల్లాలోని పండరీపురంలో చంద్రభాగా నది, ప్రస్తుతం భీమా నదిగా పేర్కొనబడిన నది ఒడ్డున ఉంది. ఈ వైష్ణవాలయంలో శ్రీకృష్ణుడి రూపమైన విఠోబా, అతని దేవేరి రుక్మిణీదేవికి ప్రధాన ఆరాధన జరుగుతుంది. ఇక్కడ పాండురంగ విఠలుడు రుక్మిణీదేవి సమేతంగా స్వయంభూగా వెలిసి కొలువు తీరి పూజింపబడుతున్నాడు. ఈ ఆలయాన్ని భక్త శిఖామణి పుండరీకుడు కోరిక మేరకు సుమారు 1108-1152 ఈ మధ్య కాలంలో హోయసల సామ్రాజ్యానికి చెందిన రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు. 13 నుండి 17 శతాబ్దాల మధ్య కాలంలో జ్ఞానేశ్వర్, నామ్దేవ్, ఏక్నాథ్, తుకారాం, పురందరదాసు, విజయదాస్, గోపాల్ దాస్, జగన్నాథ్ దాస్ మరెందరో భక్త శిఖామణులు పాండురంగ విఠలుడిని శ్రీకృష్ణుడి అవతారంగా భావించి కొలిచి తరించారు. మహారాష్ట్రీయులు పండరీపురాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడి స్వామివారిని విఠోబా, పాండురంగ, పండరీనాథ్, విఠల్, విఠల్నాథ్ అనే పేర్లతో కూడా పిలిచి పూజిస్తారు. ఆషాఢ మాస తొలి ఏకాదశి నాడు జరిగే ఉత్సవాలకు జనం లక్షల సంఖ్యలో వస్తారు. పక్కనున్న నదీ ప్రాంతమంతా జనసంద్రంలాగా కోలాహలంగా ఉంటుంది. పాదయాత్రికులు ఆ రోజుకు చేరుకునేలాగా తమ ప్రయాణాన్ని నిర్ణయించుకుంటారు. మహారాష్ట్రలో అత్యధికంగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆషాఢ ఏకాదశి, కార్తీక ఏకాదశి పర్వదినాలలో చేరుకోవడానికి వార్కారీలు తమ ఇళ్ల నుండి ఈ ఆలయానికి డిండి అంటే ఊరేగింపు అని పిలువబడే గుంపులుగా కవాతు చేయడం ప్రారంభిస్తారు. పండరీపురంలోని పవిత్రమైన చంద్రభాగా నదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు హరిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. భక్తులందరూ విఠోబా విగ్రహం పాదాలను తాకేందుకు అనుమతిస్తారు. స్థల పురాణం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో పుండరీకుడు అనే వ్యక్తి ఉండేవాడు. దురలవాట్లకు బానిసైన అతడు తల్లిదండ్రుల్ని ఎంతో వేధించేవాడట, ఇతరులను కూడా దూషించేవాడట. అలాంటి పుండరీకుడు ఓసారి ఓ స్వామీజీ మాటలకు ప్రభావితుడై తనని తాను మార్చుకోవాలని నిర్ణయించుకుని ఆధ్యాత్మిక చింతనకు సిద్ధమయ్యాడట. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మళ్లీ స్వామీజీని కలిశాడట. ఈసారి ఆ మహర్షి సలహాతో తల్లిదండ్రుల సేవకు ప్రాధాన్యం ఇవ్వడంతో క్రమంగా పుండరీకుడిలో మార్పు వచ్చింది. ఊరి వాళ్లు అతడి భక్తిని, తల్లిదండ్రుల్ని గౌరవించే తీరుని చూసి అభిమానించడం ప్రారంభించారట. ఇది జరిగిన కొన్నాళ్లకు కృష్ణుడు భీమా నది ఒడ్డుకు వెళ్లి ఆ తరువాత పుండరీకుడి గురించి తెలిసి అతడి ఆశ్రమానికి చేరుకున్నారట. ఆ సమయంలో పుండరీకుడు తల్లిదండ్రులకు సేవ చేయడంలో తల మునకలై ఉన్నాడట. కృష్ణుడి రాకను తెలుసుకున్న పుండరీకుడు తాను తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నానని చెబుతూనే ఒక ఇటుక రాయిని విసిరి దానిపైన కూర్చోమంటూ స్వామికి చెప్పాడట. తల్లిదండ్రుల పట్ల అతడు చూపించే భక్తికి ముగ్ధుడైన కృష్ణుడు కూడా పుండరీకుడు వచ్చే వరకు ఆ ఇటుక మీదే నిల్చుండిపోయాడట. కాసేపటికి పుండరీకుడు వచ్చి స్వామిని పూజించి క్షమించమని కోరి ఆ ప్రాంతంలోనే ఉండిపోమ్మని వేడుకున్నాడట. దాంతో స్వామి అనుగ్రహించి ఉన్న చోటే శిలగా మారిపోవడంతో అక్కడే ఆలయాన్ని నిర్మించారట. పాండురంగడి ఆలయానికి సరి సమానంగా ఉన్న పుండరీకుని మందిరం శోభ మనోహరంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు పుండరీకుని భక్తితో ధ్యానించుకుని తరిస్తారు. పుండరీకుని దర్శించుకున్న తర్వాత భక్తులు ప్రధాన ఆలయం పాండురంగడి దేవాలయానికి చేరుకుంటారు. ప్రధానానికి వెలుపలి భాగంలో స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి అవసరమైన పూజా ద్రవ్యాలన్నిటినీ సేకరించుకుని ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయానికి ముందు భాగంలో సంత్ నామ్ దేవ్ మహాద్వారం ముందుగా దర్శనం ఇస్తుంది. ప్రధాన ద్వారానికి ముందు భాగంలో కుడివైపున చౌకమేళ మందిరం కూడా దర్శనం ఇస్తుంది. పాండురంగ స్వామి వారి భక్తుడైన చౌకమేళ భక్తుల కోరికలను స్వామివారికి చేరవేస్తారని చెబుతుంటారు. గర్భగుడిలో ఎత్తైన అరుగు మీద పాండురంగ స్వామి
రెండు చేతులు నడుం మీద పెట్టుకుని ఠీవీగా నిల్చుని ఉన్న స్వామివారి అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు చాలవు. పాండురంగ స్వామివారి పాదాలపై మన శిరస్సు పెట్టి నమస్కరించవచ్చు. పాండురంగ స్వామివారి పాదాలను స్పర్శించినప్పుడు మనకు ఎంతో ఆనందం, ఏదో తెలియని తృప్తి కలుగుతుంది. పుండరీకుడు కోసం వచ్చి ఎండలో నిలబడి ఎంత నల్లగా అయ్యావు తండ్రి అని అనిపిస్తుంది. ఇక్కడ స్వామివారిని తులసి దళాలతో పూజిస్తారు. మరాఠీలో ఇటుకను విట్ అని, కన్నడంలో విట్టు అని పిలుస్తారు. అందుకే స్వామిని విఠల, విఠోబా వంటి పేర్లతో పూజిస్తున్నారని, పుండరీకుడు వల్ల ఈ ప్రాంతానికి పండరీపురం అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. పరమేశ్వరుడు త్రిపురాసురుల మీద యుద్ధం చేసేటప్పుడు శంకరుడి శ్వేతం ధారగా కారి భీమాశంకరంలో భీమా నదిగా మారింది. ఆ నది ఇక్కడ లోహదండ తీర్థముతో కలిసి ముందుకు పారిన తర్వాత కృష్ణా నదిలో కలుస్తుంది. భీమా నదిని ఇక్కడి వారు చంద్రభాగా నది అని పిలవటానికి కారణం, ఈ నది ఇక్కడున్న వంతెన దగ్గర నుంచి విష్ణు పాదాల దాకా చంద్రవంకలాగా వంకర తిరిగి ఉంటుంది. అందుకే చంద్రభాగా అని అంటారు. ఈ నదికి ఇక్కడ 11 ఘాట్లు ఉన్నాయి. ఆలయం ఎదురుగా ఉన్న ఘాట్లో పుండరీకుని మందిరం, ఇంకా కొందరి భక్తుల మందిరాలు ఉంటాయి. నది ఒడ్డున అనేక భక్తుల మందిరాలు ఉంటాయి. విఠోబా పురాణ గాథల్లో ఎక్కువగా కనిపించే పాత్ర పుండలీకుడు. విఠోబాను ప్రధాన దైవంగా ఆరాధించే వార్కరీ సాంప్రదాయం ప్రారంభించిన చారిత్రక పురుషుడిగా, ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించడమే కాకుండా పండరీపురంలోని ఆలయానికి మొట్టమొదటి ప్రధాన పూజారిగా ఉన్నాడని కొందరి చరిత్రకారులు అభివర్ణించారు. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో విష్ణు పాదాల గుడి ప్రత్యేకమైనది. ఇక్కడ ఒక మంటపం మధ్యలో కృష్ణుడు వేణువు నూదే భంగిమలో పాదాలు, మామూలుగా ఉన్న పాదాలు, వేణువు, గోవుల పాదాలు ఉంటాయి. ప్రతి ఏకాదశికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ముఖ్యంగా ఆషాఢమాసం, కార్తీక మాసాలలో శుద్ధ ఏకాదశి తిథులలో పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏకాదశులకు ముందు ఒక వారం రోజుల నుంచి పౌర్ణమి వెళ్లేదాకా భక్తులు చాలా అధిక సంఖ్యలో ఉంటారు. నెల రోజుల ముందుగా యాత్ర. చంద్రభాగ అంటే భీమా నది ఒడ్డున ఉండే ఈ ఆలయంలో స్వామితో పాటు గణపతి, గరుడ, రుక్మిణి, సత్యభామ, రాధ, కాశీ విశ్వనాథుడు, రాముడు, కృష్ణుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామి తదితర విగ్రహమూర్తుల్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ఏకాదశి తిథుల్లో విశేష పూజలు చేస్తారు. ముఖ్యంగా ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశికి సుమారు నెల రోజుల ముందుగా వివిధ ప్రాంతాల్లోని స్వామి భక్తులు మెడలో తులసిమాలను ధరించి దీక్షను తీసుకుంటారు. అప్పటి నుంచి తొలి ఏకాదశికి ఆలయాన్ని చేరుకునేలా కాలినడకన యాత్రను ప్రారంభిస్తారు. అలా వచ్చే వారిని వార్కరీలు అంటారు. రోజు 40-50 కిలోమీటర్లు ప్రయాణిస్తూ రాత్రికి ఒక చోట బస చేస్తూ అనుక్షణం స్వామి చింతనలో గడుపుతూ చివరకు దేహు, అళంది అనే గ్రామాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బృందాలుగా బయలుదేరి తొలి ఏకాదశికి ఆలయానికి చేరుకుని స్వామిని పూజిస్తారు. ఆ రోజున స్వామి విగ్రహాన్ని భుజాలపైన మోసుకుంటూ ఊరేగింపుగా చంద్రభాగా నది వద్దకు తీసుకొస్తారు. ఆ నది నీటితో స్వామిని అభిషేకించి మళ్లీ ఆలయానికి తెస్తారు. ఒకప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకకే పరిమితమైన ఈ యాత్ర క్రమంగా ఒడిస్సా, తమిళనాడు, తెలంగాణ తదితర ప్రాంతాలకు విస్తరించింది. అలాగే కార్తీక ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో విష్ణువు, తులసిలకు వివాహం జరిపించే వేడుక కన్నుల పండుగగా ఉంటుంది. మహారాష్ట్రలో విఠోబా పూజకు 2 ప్రత్యేక సాంప్రదాయాలున్నాయి. ఒకటి బద్వ కుటుంబానికి చెందిన బ్రాహ్మణులు ఆలయంలో చేసే వైదిక పూజలు, రెండోది వార్కరీలు ఆచరిస్తున్న ఆధ్యాత్మిక పూజా విధానం. వైదిక పూజా విధానంలో రోజు 5 విధులు ఉన్నాయి. ఉదయాన్నే 3 గంటలకు హారతితో మేలుకొల్పు ఉంటుంది. దీన్నే కాకదారతి అంటారు. తరువాత పంచామృత పూజ, తరువాత ఉదయాన్నే భక్తులకు దర్శనం ఉంటుంది. మధ్యాహ్న పూజలో భాగంగా మళ్లీ అలంకరిస్తారు. మధ్యాహ్నం తరువాత జరిగేది అపరాహ్న పూజ. చివరికి రాత్రికి విఠోబాను నిద్రపుచ్చే పవళింపు సేవ. దీన్ని సేరారతి అంటారు. ఇవే కాకుండా కర్ణాటకలో విఠోబా పూజకు ప్రధానంగా అనేక సాంప్రదాయాలున్నాయి.
విఠోబాకు సంబంధించిన పండుగలు ప్రధానంగా వార్కరీలు సంవత్సరానికి 2 సార్లు సాగించే యాత్రలతో ముడిపడి ఉంటాయి. ఈ యాత్రలో భాగంగా యాత్రికులు జ్ఞానేశ్వరుడు, తుకారాం స్వగ్రామాలైన అలంది, డేహు గ్రామాల నుంచి పండరిపుర ఆలయానికి యాత్ర చేస్తారు. భక్త కవుల యొక్క పల్లకీలు మోస్తూ దారి పొడవునా అభంగాలు కీర్తన చేస్తూ వెళతారు. వార్కరీలు వైదిక పూజలేమీ నిర్వహించకుండా కేవలం దర్శనం మాత్రం చేసుకుంటారు. పూజారులు నిర్వహించే వైదిక పూజలు ఆషాఢ, కార్తీక మాసాల్లో ఏకాదశి పర్వదినాన 5 రోజుల పాటు నిర్వహిస్తారు. అప్పుడే భక్తులు పెద్ద సంఖ్యలో యాత్రలు చేస్తూ ఉంటారు. మాఘ, చైత్ర, ఏకాదశి రోజుల్లో కూడా కొద్ది సంఖ్యలో భక్తులు విఠోబాని దర్శించుకుంటారు. విఠోబా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన దేవుడు. అందుకనే భక్తులు పండరిపురాన్ని భూవైకుంఠం అని పిలుస్తూ ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా అనేక మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాండురంగడిని పూజిస్తూ ఉంటారు. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమమైనదిగా భావించి ఈ జన్మ రహస్యాలకు మూలమైన తల్లిదండ్రులకు నిదర్శనగా మనం పార్వతీ పరమేశ్వరులను జగత్తుకు మాతాపితలుగా భావిస్తూ ఉంటాం. అటువంటి ఆదర్శమూర్తులు ప్రతిరూపాలే తల్లిదండ్రులు. పిల్లల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు. వారు తమ స్వార్థాన్ని విడిచిపెట్టి పిల్లల అవసరాలకు ప్రాధాన్యతను ఇస్తారు. ఇటువంటి సందేశాత్మకమైనటువంటి కథలు పురాణాలలో మనకు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. భక్తి ప్రభక్తులతో తల్లిదండ్రులకు సేవ చేసి భగవంతుణ్ణి ఈ భూమికి తీసుకొచ్చిన భక్తాగ్రేసురులు అనేక మంది మనకి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి వారిలో పుండరీకుడు అగ్రగామి.